కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయ వేధింపులు ఎక్కువగా ఉన్నాయి. చైర్మన్ కమిటీలు ఎవరైతే ఉన్నారో చైర్మన్ చాలా ఒత్తిళ్లు చేస్తున్నారు. మేమే ఉంటామో విధుల్లో మేమే ఉంటామో, మా ప్రభుత్వం వచ్చింది మేము ఉంటామో, మీరు లెగిసిపోండి, మీరు వెళ్ళిపోండి అని చెప్పి శానిటేషన్ వర్కర్లు అవనే, మిడ్ డే మీల్ వర్కర్లు అవనే వాళ్ళు తొలగించేస్తున్నారు. వాళ్ళే విధుల్లోకి ఉంటున్నారు. స్కూల్లో వాళ్ళే చేస్తారంట, బాత్రూమ్లు వాళ్ళే కడుగుతారంట, అలాగే మధ్యాహ్న భోజనాలు కూడా వాళ్ళే వడ్డిస్తారంట, వాళ్ళే వడ్డిస్తామంటున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకన్నది న్యాయం చేస్తారు, ఏదో ఇంతవరకు న్యాయం చేస్తారు బాగుంటుందా అనుకొని మేము ఓట్లేసి గెలిపించాము. ఇప్పుడు జనసేన అవని అలాగే టీడీపీ అవని వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు పెట్టి మధ్యాహ్న భోజనాలు తొలగినప్పుడు ఎక్కువ అవుతుంది. అలాగే గ్యాసుల మీద ఇప్పుడు పద్మనాభ మండలం ఉంది, వంటలు చేస్తేనే అంటే అక్షయపాత్రకు ఇచ్చేస్తామంటున్నారు. అంటే అక్షయపాత్ర ఓట్లు వేసి గెలిపించారా? మధ్యాహ్న భోజనాలు ఓట్లు వేయలేదా? మధ్యాహ్న భోజనం వాళ్ళు ఏంటంటే అక్షయపాత్రకు ఇచ్చేస్తామని అడుగుతున్నారు. వాళ్ళంతల వాళ్ళ చైర్మన్లో ఒత్తిళ్ళు ఎక్కువైపోయి అక్షయపాత్రకు ఇచ్చేస్తాము దసరా పోయిన తర్వాత అని చెప్తున్నారు. ఇది కానీ తీవ్రంగా పద్మనాభ మండలం కానీ అక్షయపాత్ర కానీ ఇచ్చేస్తా ఊరుకోము. అలాగే రాజకీయ వేధింపులు కూడా విపరీతంగా ఉన్నాయి. చైర్మన్లు ఏదైతే ఉన్నాయో వాళ్ళు తొలగింపులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తొలగించేస్తున్నారు. కాబట్టి వాళ్ళు కొంచెం కట్టడిగా చెయ్యాలి. మాకు గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చెయ్యాలి, గుర్తింపు కార్డులు ఇవ్వాలి, కాటన్ యూనిఫామ్లు ఇవ్వాలి. మాకు 5వ తారీఖున ఏదైతే ఉందో 5వ తారీఖు మా నెలలకి మీటింగ్లు అనేది పెట్టాలి. ఏదైతే 3 నెలలు బకాయిల బిల్లులు ఉన్నాయో తక్షణమే చెల్లించాలి. ఆ ఏ నెల వేస్తున్నారు అన్నది ఎవరికి కూడా తెలియట్లేదు. మాకు ఎప్పుడు ఏ నెల పడుతుంది అన్నది మాకు అక్కడికి వెళ్తే కానీ తెలియట్లేదు. అందుకే మాకు ఏమిటంటే మాకు ప్రతి నెలకి డిఏ ఆఫీసుల దగ్గరైనా మన ఎంఈ ఆఫీసుల దగ్గర మీటింగ్ అనేది మాకు పెట్టాలి. రాజకీయ వేధింపులు ఎక్కడ ఉన్నాయో అవి కూడా తొలగించాలి. మాకు తక్షణమే ఇవి కానీ విధుల్లోకి తీసుకోకపోతే వచ్చిన ఎవరైతే మిడ్ డే మీల్ వాళ్ళు ఉన్నారో శానిటేషన్ వర్కర్లు ఉన్నారో విధుల్లోకి తీసుకోకపోతే మేము రోడ్డు ఎక్కి ధర్నా చేయవలసి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తున్నాము.